ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసిటీని గమనిద్దాం. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఇట్ పొసెస్ ద ఐసిటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇంతవరకు మనము కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటీని చూసుకున్నాం, దాన్ని డిఫైన్ చేసాం, దాని యూజెస్ చూసాం, దాని ఉపయోగాలు చూసాం. తర్వాత కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసిటీని కూడా మనం చూసాం. సో వాట్ ఆర్ ద వేరియస్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసిటీ అన్నది గమనించాం. Now we discuss the characteristics of ICT. What are the characteristics that the ICT possess? So మొదటిగా accessibility. So accessibility, ICT has made information more accessible to people around the world. Through the internet and mobile devices, individual can access vast amount of data and resources. సో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. సో ఇది ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ పరికరాల ద్వారా వ్యక్తులు ఇంత ఏ డేటా కావాలంటే ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ రిసోర్స్ కావాలంటే ఆ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది యాక్సెసిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ వచ్చేసి కనెక్టివిటీ. సో కనెక్టివిటీ ఏమవుతుందయ్యా అంటే మనము భౌగోళికంగా భౌగోళికంగా మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనము ఒకరికొకరం కమ్యూనికేట్ చేసుకోవడానికి, లేకుంటే ఒకరికొకరము సహకారాన్ని అందించుకోవడానికి ఈ యొక్క ఐసిటీ కనెక్టివిటీ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనకు పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా ఇట్ అలౌస్ ద పీపుల్ టు కనెక్ట్ అండ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ రియల్ టైమ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఫిజికల్ లొకేషన్. సో నేను ఇంతవరకు చెప్పినట్టు మనం ప్రపంచంలో ఎక్కడ కూర్చొని, ఏ కంట్రీలో, ఏ దేశంలో కూర్చొనైనా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మూడోది స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో ఈ ఐసిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఎనేబుల్స్ ద ర్యాపిడ్ ప్రాసెసింగ్ అండ్ డిసమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇదేం చేస్తుందయ్యా అంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ యొక్క స్పీడ్ని పెంచుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో లేకుంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మన బంధువులకు లేదా మన ఫ్రెండ్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే జస్ట్ మెయిల్ రాసి ఎంటర్ నొక్కుతానే అదే సెకండ్, ఇమ్మీడియట్ సెకండ్లో మన ఫ్రెండ్కి అది రీచ్ అవుతుంది. సో అది ఎంతో ఫాస్ట్, ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎంతో ఫాస్ట్గా జరుగుతూ ఉంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఐసిటీ. సో అంతేకాకుండా మనము ఏదైనా డెసిషన్ మేకింగ్లో మనకు దొరుకుతున్న సమాచారాన్ని బట్టి ఇమ్మీడియట్గా డెసిషన్ మేకింగ్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసిటీ. నెక్స్ట్ ఇంటరాక్టివిటీ. ఇంటరాక్టివిటీ అంటే ఏంటంటే దిస్ ప్రమోట్స్ ద ఇంటరాక్టివిటీ అండ్ యూజర్ ఎంగేజ్మెంట్ త్రూ ద వేరియస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ సోషల్ మీడియా, వెబ్సైట్ అండ్ వాట్సాప్ అండ్ సమ్ అదర్ అప్లికేషన్స్. సో ఐసిటీ అన్నది ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా, ఇది వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటన్ని అప్లికేషన్ల లాంటి వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా మనము ఒకరికొకరం ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఎక్కడున్నా కూడా మనము ఒకరికొకరు ఇంటరాక్ట్ కావడానికి ఎంతో సులభతరమైనటువంటి పరిస్థితి ఈ ఐసిటీ ద్వారా నెలకొల్పబడింది. నెక్స్ట్ వస్తే ఆటోమేషన్. సో ఆటోమేషన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్ ఆర్ ఇంటిగ్రల్ టు ఐసిటీ, making routine tasks more efficiency and reducing the need for manual labor. సో ఈ ఆటోమేషను, కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలన్నీ ఈ ఐసిటీలో ఒక అంతర్భాగం అన్నమాట. అంటే మనం సాధారణంగా రిపిటేటెడ్గా మనం రోజువారీ చేసుకునే పనులను ఇంకొంచెం సమర్థవంతంగా చేసుకోవడానికి, తర్వాత మనకు వేరే మాన్యువల్గా లేబర్ లేకుండా మన పనులు మనము చేసుకోవడానికి మనకు కొంత టాస్క్ని తగ్గిస్తాయి అనమాట ఇది ఆటోమేషన్. సో మన డైలీ రొటీన్ వర్క్స్ని మనం చేసుకోవడానికి ఎంతగానో సులభతరమైనటువంటి పద్ధతిని ఈ ఐసిటీ ద్వారా మనకు దొరుకుతుంది. తర్వాత మల్టీమీడియా అండ్ క్యాపబిలిటీస్. ICT supports the creation, manipulation, and sharing of multimedia content, including text, images, audio, and video. సో ఇప్పుడు మల్టీమీడియా మల్టీమీడియా సామర్థ్యాలు ఏంటివయ్యా అంటే ఐసిటీలో
ఇదేం చేస్తుంది, టెక్స్ట్, మన దగ్గర ఉన్నటువంటి ఇమేజ్, ఫోటోలు, ఆడియోలు మరియు వీడియోలతో సహా ఈ యొక్క వీటన్నిటిని కలిపి కంటెంట్ని క్రియేట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే వాయిస్ వస్తూ, ఇమేజెస్ వస్తూ, ఫొటోస్ వస్తూ, సో రెండింటిని కలిపి ఇంటిగ్రేట్ చేస్తూ ఒకేసారి మనము ఒక ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ని తారుమారు కూడా చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు. సో ఇది ఈ మల్టీమీడియా కెపాసిటీ కూడా, మల్టీమీడియా క్యాపబిలిటీస్ కూడా మనము ఈ ఐసిటి ద్వారా చేయొచ్చు. సో మనం ఇప్పటి వరకు ఈ 6 క్యారెక్టరిస్టిక్స్ చూస్తే మన మన యొక్క మానవ జీవితం పైన ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపుతా ఉంది ఐసిటి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనిషి యొక్క ఈ మనిషి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం, దాన్ని ఆటోమేట్ చేయడము, ఇంటరాక్ట్ చేయడము, తర్వాత మనము మల్టీమీడియా క్రియేట్ చేయడము, అన్నిటికీ ఇవి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడతా ఉంది. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసిటి. ఇంకోటి గమనిస్తే ఇప్పుడు 6 వరకు చూసాం కదా, ఇది 7th ఏంటంటే డేటా మేనేజ్మెంట్. ఐసిటి డేటా మేనేజ్మెంట్లో ఏం జరుగుతుందయ్యా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద కలెక్షన్, స్టోరేజ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డేటా టు డెరైవ్ ఇన్సైట్స్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో ఇది ఖచ్చితమైనటువంటి ఇన్సైట్స్ ద్వారా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఈ డేటాను మనం సేకరించుకోవడానికి, డేటాను నిల్వ చేసుకోవడానికి ఒక మంచి డేటా మేనేజ్మెంట్ని మనం కలిగి ఉంటాం. అంతేకాకుండా ఇది కస్టమైజేషన్. సో ఐసిటి సిస్టమ్స్ కెన్ బి టైలర్డ్ టు ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషనల్ నీడ్స్, అలోయింగ్ యూజర్స్ టు అడాప్ట్ టెక్నాలజీ టు దేర్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. సో ఈ ఐసిటి అన్నది మనకి ఇండివిజువల్గా ఒక టైలర్ మేడ్ అనమాట. మనకి ఇండివిజువల్గాను, తర్వాత ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. సో వ్యక్తిగత మరియు సంస్థాగత అవసరాలకు అనుగుణంగా ఈ ఐసిటి యొక్క ప్లాట్ఫామ్ను మనం ఉపయోగించుకోవచ్చు. సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్దిష్ట అవసరాలకు ఈ సాంకేతికతను మనకు ఇప్పుడు నాకుంది, నా అప్లికేషన్ నా రిక్వైర్మెంట్ వేరు, నీ అప్లికేషన్ నీ రిక్వైర్మెంట్ వేరు, కాబట్టి నాకు తగినట్టు నేను యూజ్ చేసుకోవచ్చు, నీకు తగినట్టు నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్, ఆ యాక్సెసిబిలిటీ ఐసిటి మనకిస్తుంది. తర్వాత గ్లోబల్ రీచ్. సో ఐసిటి breaks down geographical barriers and enables organization to reach a global audience. This has the significant implications for business, education and communication. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఐసిటి వచ్చిన తర్వాత టోటల్ ప్రపంచము ఒక గ్లోబల్ విలేజ్ అయిందన్న విషయం మనకు తెలుసు. సో అందువల్ల ఈరోజు మన ఫ్రెండ్స్ అందరూ అమెరికాకు పోతున్నారు, ఇంగ్లాండ్ పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, అక్కడ పోయి జాబ్ చేసుకుంటున్నారు, అక్కడే సంపాదించుకుంటున్నారు, సెటిల్ అవుతున్నారు. సో ఇదంతా అంటే ఈ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ అన్నటువంటివి బ్రేక్ చేసేసింది ఈ ఐసిటి. సో ది ఐసిటి బ్రేక్స్ డౌన్ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ టు ఆర్గనైజేషన్ టు రీచ్ ఎ గ్లోబల్ ఆడియన్స్. సో ఇక్కడ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీస్ అయినా ఏ కంట్రీకి పోయి అయినా పెట్టచ్చు, ఆ కంట్రీలో ఉన్నటువంటి వ్యక్తులను రిక్రూట్ చేసుకోవచ్చు, వాళ్ళ కంపెనీని ఆ దేశానికి, వాళ్ళ దేశానికి బెనిఫిట్గా ఉపయోగించుకోవచ్చు. సో ఇది మెయిన్ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ ఐసిటి ఈస్ గ్లోబల్ రీచ్. సో గ్లోబల్ రీచ్ అన్నది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్ బ్రేక్స్ ద గ్లోబల్ బ్యారియర్స్ అండ్ ఎనేబుల్స్ ద పీపుల్ టు రీచ్ గ్లోబల్లీ. సో దీస్ ఆర్ ద వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసిటి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ది కాన్సెప్ట్ ఆఫ్ ఐసిటి మీద ఇంకో టాపిక్తో కలుద్దాం. సో కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.